హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో తవా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇక్కడ కరివేపాకు ఫ్లేవర్తో చేస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అది ఉప్పు నిమ్మరసం వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి వేస్తున్నాను. ఇక్కడ కారం యూజ్ చేయమండి, ఎండుమిర్చే వాడతాము. మీరు కావాలంటే స్పైసీగా కావాలంటే కాస్త ఎక్కువే ఎండుమిర్చి వేసుకోండి. అందులో ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకుంటున్నాను. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కరివేపాకు ఫ్లేవర్తో ఉంటుంది కదా. అలా వేసుకొని మొత్తం వేయించుకోవాలి. ఇలా మొత్తం ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఒక మందపాటి అట్ల పెనం ఉంటుంది కదండి, అది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అందులో వేసుకోవాలండి. దాని మీద వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. తవా చికెన్ అనేది మనం అట్ల పెనం మీద వేస్తామండి. ఇలా మందపాటి పెనం ఏదైనా పర్లేదు, అలా వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఎర్రగా అయ్యాయి కదండి. ఎర్రగా అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చికెన్ పీసులని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ పీసులకి బాగా అంటింది, చూసారా. ఇలా మొత్తంగా కలుపుకోవాలి. ఇందులోనే ఇందాక సాల్ట్ మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి లైట్గా సాల్ట్ వేస్తున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని వేస్తున్నానండి. ఇందులో వేసి అవన్నీ బాగా కలిసే విధంగా దగ్గరగా కలుపుకోవాలండి. ఇలా దగ్గరగా కలుపుకున్నాక మనం ఏదైనా మూత ఉంటుంది కదండి, అది అలా దాని మీద పెట్టాలి. ఎందుకంటే ఆవిరికి అది బాగా మరగాలి, అది బాగా వేగాలండి. ఒక 10 నిమిషాల పాటు అది వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడాలి. ఇలా చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి దగ్గరగా. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్న మసాలా అండి, అది కూడా అందులో వేసేయాలి. వేసేసి మొత్తంగా కలుపుకోవాలండి. కరివేపాకు వేయడం వల్ల మనకు కాస్త బ్లాక్గా ఉంటుంది, కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కలిపి పెట్టుకోవాలి. స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి. అలా కలిపి పెట్టుకున్న తర్వాత దాని మీదే కాస్త నీళ్లు చిలకరించాలండి. ఇలా చిలకరించి మొత్తం మసాలా మొత్తం ఆ చికెన్ పీసులకి పట్టే విధంగా కలుపుకొని మళ్ళీ దాని మీద మూత పెట్టుకొని ఒక 8 నిమిషాల పాటు అది ఆవిరి మీద ఉడకాలండి. అది మనకి మీడియం ఫ్లేమ్ మీదే మీరు మంట పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ మీద వద్దు. చూసారు కదా, 8 నిమిషాల తర్వాత చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం మసాలా మొత్తం ఇంకేలా కలుపుకోవాలండి, అది ఉడకాలి కదా. అందుకని చెప్పేసి అలా కలుపుకొని మళ్ళీ వాటర్ చిలకరించాలండి దాని మీద లైట్గా. అలా 3 టైమ్స్ అయినా మనం చెయ్యాలండి. చేసి మీడియం ఫ్లేమ్ మీద మనం చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా అయింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కాస్త ఓపికగా ఉండాలండి, ఎందుకంటే తవా చికెన్ కదా, కాస్త టైం పడుతుంది. మ్యాక్సిమం 30 మినిట్స్ అయినా మనకు పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద మళ్ళీ నీళ్ళు చిలకరించుకోవాలండి. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో, చికెన్ బాగా ఇది ఉడుకుతుంది మనకి. అలా నీళ్ళు చిలకరించుకున్న తర్వాత దాని మీద మళ్ళీ మూత పెట్టి లాస్ట్ ఒక 3 మినిట్స్ ఉంచి తీయాలండి. చూసారా చికెన్ బాగా ఉడికింది. దీనిలోనే లాస్ట్గా నిమ్మరసం వేస్తున్నానండి నేను ఇక్కడ. మళ్ళీ ఒకసారి ముందు మనం కలుపు పెట్టుకున్న మళ్ళీ లాస్ట్లో ఇంకో ఒక చెక్క నిమ్మరసం వేస్తున్నాను. అందులో వేసి బాగా కలుపుకోవాలండి. మనకి తవా చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ వేలో తవా చికెన్ రెడీ అయిపోయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి.